వెంకటరామరెడ్డి గారు, ఈ ఎన్జిటి ఫైన్ వేయడం, ఎన్జిటి మామూలుగా పూర్తి స్థాయిలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి పనిచేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి 100 కోట్లు ఫైన్ వేయడం. రెండోది ఫ్రీ ఇసుక ముసుగులు 2014 నుంచి 19 వరకు సాగినటువంటి దందాలు దాదాపు 1300 కోట్ల రూపాయలు, ఏది 10,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన వీళ్ళదలేసండి, ఖజానాకు నష్టం. ఈ రకంగా చేశారు. ఇప్పుడు ఆయన పైన కేసు కూడా ఉంది, సిఐడి కేసు కూడా ఉంది ఇసుక దందాకు సంబంధించి. ఏంటి ఈ కేసులు ఏం కాబోతున్నాయి? ఈ ఇసుక ఫ్రీ ఇసుక పాలసీ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఫ్రీ ఇసుక పాలసీలో ప్రస్తుత గవర్నమెంట్ ఒక ముసుగు ద్వారా డబ్బులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఉపనాయకులు సంపాదించుకోవడానికి ఒక మార్గం ఏర్పరిచింది. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి ఒక సామాజిక వర్గం బాగా బాగుపడి బాగా డబ్బులు సంపాదించుకుంటే రాబోయే కాలంలో మళ్ళీ కూడా మనం ఉన్నతంగా ఉంటాం అనేటువంటి ఇదే సంగతిని కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని వీళ్ళందరూ ప్రజలందరూ ఎవరెవరికైతే మనం మేలు చేస్తున్నామో వాళ్ళందరూ మన కార్యకర్తలు, ఒక్క రెడ్డి సామాజిక వర్గమే కాదు అని చెప్పేటువంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తల్ని, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యకర్తలను మర్చిపోయారు. అది ఒక చాలా లక్కున అండి వీళ్ళకి. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా తెలుసుకోవాలంటే, వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా తెలుసుకోవాలనే అంశము, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అనేటువంటి నా మైనారిటీలు అనేటువంటి దీంట్లో వెళ్ళిపోయి తన సొంత ప్రతి ఒక్కడికి వాడి సామాజిక వర్గం పైన వాడి గౌరవం ఉండాలి. అది ఆయన మర్చిపోయాడు అక్కడ. ఆ మర్చిపోయిన దాంట్లో తర్వాత మీడియా మేనేజ్మెంట్ అనేది రవిచంద్రారెడ్డి గారు అన్నట్టుగా మీడియా మేనేజ్మెంట్లో చాలా వెనకబడి ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఇసుక దందా అని 5 సంవత్సరాలుగా ఇసుక దందా అని చెప్తూ ప్రతి దాంట్లోనూ నెగిటివిటీని మీరు ఒక రకంగా వీళ్ళు ఒక 1%లో ఉంటే వాళ్ళు 99%లో ఉన్నారు. ఇక్కడ మీరు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, లేకపోతే సలహాదారులు కానివ్వండి, వీళ్ళందరిలో ఒక ప్రక్షాళన తీసుకొని వస్తే తప్ప రాబోయే కాలంలో వీళ్ళు వీటన్నిటినీ దుష్ప్రచారాలను ఎదుర్కోవడం అనేది చాలా కష్టసాధ్యం. అది ఈరోజు కూడా సరే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన చంద్రబాబు గొప్పతనమో ప్రభుత్వ గొప్పతనం రాసుకోవాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తిట్టడానికే మొత్తం పేపర్లు మొత్తం నిండిపోతుంది. ఫ్రంట్ పేజ్ మొత్తం అదే. అవును, విధ్వంసం, ఈ విధ్వంసం, ఆ విధ్వంసం, ఇది చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దీన్ని బాగు చేయాలి. ఇప్పుడు ఇది తప్ప ఈ రోజుకి ఇప్పటికీ అదే నడుస్తుంది. తర్వాత జరుగుతున్నటువంటి వాళ్ళు చేయాలనుకున్నటువంటి ప్రతిదాన్ని ప్రణాళిక ప్రకారం చేస్తున్నటువంటి దీంట్లో మీరు చూస్తే ఇప్పుడు సర్పంచుల సంఘం నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు ఒకప్పుడు. అంటే చట్టబద్ధంగా ఏదైనా ప్రతిదాన్ని చేసే తప్పును కానీ, నెగిటివిటీని కానీ, మనం ఇచ్చిన ప్రామిస్ని కానీ కోర్టు ద్వారా ఏదైనా ఒక ఆర్డర్ తీసుకొచ్చి కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మేము చేయలేకపోతున్నాం అనేటువంటి చెప్పడం కోసం వాళ్ళు చేస్తున్నారు. అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నేను వైఎస్ఆర్సీపీ నాయకులకి మళ్ళీ కూడా ఎన్నో సార్లు నేను సజెషన్ ఇచ్చాను, మళ్ళీ కూడా సజెషన్ ఇస్తున్నాను. మీరు రాజకీయాల్లో నిలబడాలనుకుంటే మీ సామాజిక వర్గాన్ని కానీ, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి 40% నాయకులను కానీ, 40% కార్యకర్తలను కానీ, 40% ఓటర్లను కానీ మీరు నిలబెట్టుకోవాలనుకుంటే మీరు మీ ఆస్తులను తెగనమ్మైనా సరే మీరు కనీసం 4 నుంచి 5 మీడియా ఛానల్స్ని, ఎలక్ట్రానిక్ ఛానల్స్ని, సోషల్ మీడియా దగ్గర ఎక్కడ కూడా బంధుప్రీతి అనేది కనపడకుండా నిజమైనటువంటి కార్యకర్తలకి శాలరీస్ పే చేసి సోషల్ మీడియాలో వీళ్ళని నమ్ముకొని ఎంతోమంది సోషల్ మీడియా కార్యకర్తలు అప్పులు పాలైన వాళ్ళు ఉన్నారండి. నాకు తెలుసు, నేను చూశాను వాళ్ళది. కోట్ల రూపాయలు అప్పులు పాలయ్యారు. ఒక్కడు కూడా ఇప్పటివరకు వాళ్ళకి పైసలు పే చేసిన వాళ్ళు లేరు. నేను వాళ్ళు తప్పు పట్టలేదు. మీరు కార్యకర్తలను ఆదుకోండి, కార్యకర్తలకు సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత చేసినా కూడా కార్యకర్తలకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సర్పంచుల సంఘం చేస్తున్నటువంటి ఇది కూడా ఇదే. ఇదివరకు సర్పంచులకి ఏమి దొరకలేదు, వాళ్ళకి భుక్తి కోసం ఎక్కడ ఏమి దొరకలేదు. అనధికారికంగా దొరికేటువంటి చిన్న సాదాసీదా వాళ్ళకి దొరకకపోగా వాలంటీర్స్ అన్నీ కూడా సక్రమంగా సమకూరుస్తున్నారు. అంటే ప్రజలు కూడా ఎట్లా ఉంటే ఈ రోజు నాకు నిన్నటి వరకు ఏమొచ్చినా నాకు ఏం పర్వాలేదు, రేపు ఎంత వస్తుందనే దానిపైన నమ్మి వేశారు. సో దాన్ని మీరు గ్రహించి మీరు పార్టీని, కార్యకర్తల్ని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇసుక దందా అని చెప్పేసి 5 సంవత్సరాలుగా వచ్చినటువంటి ఈ దీన్ని మళ్ళీ దాన్ని వాళ్ళు అదే అమలు చేస్తున్నారు. కాబట్టి మీరు మీ సోషల్ మీడియాని, మీ మీడియా దీన్ని అందరినీ స్ట్రాంగ్ చేసుకోండి. మీ పార్టీలో ఖచ్చితంగా కార్యకర్త స్థాయి నుంచి కార్యకర్తలందరూ గట్టిగా ఉన్నారు. నాయకుల్లో మార్పు రావాలి, నాయకుల్ని మార్చాలి అంటాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే మీ పార్టీలోంచి వెళ్ళిపోయిన నాయకులు అదర్ పార్టీలో కూడా గెలిచారంటే వాళ్ళు మంచి వాళ్లే కదా.
అక్కడ అదర్ పార్టీలు అందరూ గెలిచారు. సరే అదే దాన్ని అందువల్ల వాళ్ళు మంచోళ్ళని కాదు కానీ ఆ టైంలో ఇంకా అంత రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. చిన్న మధ్యలో వస్తున్నాయి అనుకోద్దు సార్. ఇప్పుడు గెలుపు ఓటములు అనేది ప్రాతిపదిక అయితే బహుశా మేము గెలిచాం, బహుశా వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఎందుకంటే గెలిచిన వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవట్లే, ఓడిపోయిన వాళ్ళందరూ మా ఓట్లు ఎటుపోయినాయి అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో టెక్నికల్గా నడుస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం. జనాలు అనుకుంటున్నది, ఇది నా మాట కాదు, జనాలు అనుకుంటున్నది ఈవీఎం సర్కార్, నాట్ ఎన్డీఏ సర్కార్. సో జనాల దృష్టిలో చాలా మ్యాటర్ ఉంది, ఖచ్చితంగా మనసులో పెట్టుకున్నారు. ఎల్లకాలం వీళ్ళ ఆటలు కొనసాగవు కానీ ఇక్కడ ఒక ఎత్తుగడ ప్రకారం సిస్టమేటిక్ గా పోతున్నారు సార్. ఇందాక మీరు పేదలకి డబుల్ బోనంజా అనేది చెప్పారు. ఆ డబుల్ బోనంజా ఏంటంటే 1 సెంటుకు బదులు 2 సెంట్లు ఇచ్చే మొనగాడు పాపం చంద్రబాబు నాయుడు. అవును, ఇచ్చిన హామీలన్నీ ఎటు అమలు చేయడు కాబట్టి కొత్త హామీ వైపు ఆశ చూపించారు. దీంట్లో పెద్ద కుట్ర దాగుంది సార్. ఈ కుట్రకి కారణం ఏంటంటే సెంటు భూమి ఇచ్చిన రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఇంకా ఇళ్ళు ఏర్పడలేదు సార్. అవును, దాదాపు అక్కడ 50,000 మందికి పైగా ఇళ్ల స్థలాలు కోర్టు కేసు ఆగి ఉన్నదాన్ని వాళ్ళ అనుమతులే తీసుకొని అవి ఎక్కడో ఊరికి చివరో లేకపోతే రాజధాని సరిహద్దుల్లో కాకుండా ఎక్కడికో విసిరేయాలంటే 2 సెంట్లు అనేది ఆశ చూపి వాళ్ళు చెప్పినట్టు ఆ సెంటు స్థలంతో మీకెందుకు కంపు అని చెప్పి ఇదిగో 2 సెంట్లు ఇస్తామని వాళ్ళకి ఇచ్చిన స్థలాల పట్టాలని వాళ్ళ చేతే ఒప్పించి రాజధాని ప్రాంతంలో లేయకుండా చేయాలనేది పేదవాళ్ళు అనేవాళ్ళు స్లమ్ అని చెప్పి వాళ్ళు ఏదైతే భావిస్తున్నారో, ఏదైతే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని కొన్ని కులాలని అవహేళన చేశారో ఆ అవహేళనకి పరాకాష్ట కోసం ఇది ఒక డ్రాఫ్ట్. అంటే 50,000 మందికి చంద్రబాబు నాయుడు గారు 3 సెంట్లు భూమి ఇచ్చేస్తారని చెప్పారు సార్. 3 సెంట్లు వాళ్ళు 2 సెంట్లు ఇస్తారు సార్. 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చేస్తారని నమ్ముతున్నారు. రాష్ట్రం అంతా ఇవ్వరు సార్. ఊరు బయట అయినా సరే చంద్రబాబు నాయుడు గారు 2014లో చెప్పారు, ఇచ్చారా? అప్పుడు 3 సెంట్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? అప్పుడు అవన్నీ వద్దు సార్, రాష్ట్రం అంతా ఇవ్వరు సార్. ఇది వీళ్ళకి మాత్రమే రాజధాని ప్రాంతంలో ఉన్న 50,000 ఇళ్ల స్థలాలని కబ్జా చేసేదానికి వాళ్ళ అనుమతి కావాలా? కోర్టులో ఉన్నదాన్ని కొట్టేయాలా, దాన్ని పక్కకు తీయాలంటే కోర్టులో ఉంటే ఏళ్లకేళ్ల పెండింగ్ ఉంటది కాబట్టి, అవి పేదవాళ్ల స్థలాలుగా ఉంటే చుట్టూ ఉన్న స్థలాలు డెవలప్ కావు కాబట్టి వీళ్ళు చెప్పిన సోగాల్డ్ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఏర్పడుతుందని వీళ్ళు పేదవాళ్ళని అవహేళన చేసే రీతి ఏదైతే ఉందో అక్కడ ఒక్క నిర్మాణం జరగకుండా స్టే తెచ్చుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి 2 సెంట్ల స్థలం అనేది మొదలుపెట్టి ఊరు చివరో లేకపోతే ఎక్కడో వాళ్ళు విసిరేసినట్టు వాళ్ళు ఉండాలి, అంటే వాళ్ళు ఉండకూడదు, వాళ్ళకి ఇస్తారు దాని ప్రాంతంలో. మీ ఆశ ప్రకారం నేనైతే అనుకున్నా మీరు ఆశించినట్టే వాళ్ళకి కూడా ఎక్కడో ఊరు బయట ఎక్కడో 2 సెంట్లు ఇచ్చారనుకోండి సార్, పట్టాలు ఇచ్చే రోజు కోర్టు ఆపేస్తుంది, ఎవరో కేసేస్తారా ఆ ల్యాండ్ పైన, పట్టాలు ఇచ్చే ముందు కేసు ఆగిపోతుంది. అంటే ఇక్కడ అమరావతిలో పోతుంది, ఊరు బయట పోతుంది. పట్టాలు ఇచ్చినట్టు చూపించి నిన్ననే నేను వేరే ల్యాండ్ అలాంటి ల్యాండ్ సెలెక్ట్ చేసుకొని పట్టా ఇస్తుంటారు సార్ చంద్రబాబు నాయుడు గారు, కోర్టు నుంచి ఒక స్టే వస్తుంది. అప్పుడు అవును సార్, ఇక్కడికి పోతాయి అక్కడికి పోతాయి, అంతేనా? అంటే వాళ్ళ మేనేజ్మెంట్ ముందు మనం ఏం చేయగలం సార్? ఆ విజనరీ ముందు మనం తట్టుకోగలం. ఇప్పుడు ఎవరైనా కూడా హామీలు అమలు చేసేవాడు నాయకుడు, ఇచ్చిన మాట కట్టుబడేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన మాట అంటే నాకేంటి లెక్క, నవ్విపోదురు కాక నాకేంటని నిష్కర్షగా వాళ్ళ ఒపీనియన్ ఒకటే. ఈశ్వర్ గారు జనాల మైండ్ సెట్ తో వాళ్ళు ఆడుకున్నట్టు ఎవరు ఆడుకోరు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య గమనించింది ఏంటంటే దాంతో దీంతో గెలిచారో లేదో ప్రజలు నిర్ణయించుకుంటారు, నెక్స్ట్ ఎలక్షన్లో అది వదిలేద్దాం, ఆ వివాదం వదిలేద్దాం. కానీ ఎప్పుడు వచ్చామనేది ముఖ్యం కాదు, ఎన్ని సీట్లు గెలిచామనేది ముఖ్యంగా. 10 సీట్లు పోటీ చేసిన బీజేపీ హఠాత్తుగా ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలియదు, ఏ క్యాండిడేట్ ఎవరో తెలియదు, వాళ్ళ ప్రొఫైల్ తెలియదు, కానీ దే గాట్ 8 సీట్స్, అంటే 80% స్కోర్ చేశారు సార్. ఆయన ఇంకొక ఆయన ఉన్నారు సార్, పవన్ కళ్యాణ్ గారు, 100% స్ట్రైక్ రేట్ అంటే 100%, అంటే 100కు 100% గెలిచిన ఏకైక పార్టీ అని ఆయన లెక్కేసుకుంటారు. కానీ ఏ నియోజకవర్గాన్ని నుంచి ఏ నియోజకవర్గం అభ్యర్థి ఎవరో తెలియకుండా ఆర్ఎన్ శ్రీనివాసరావు అక్కడి నుంచి చిత్తూరు నుంచి తిరుపతిలో పోటీ ఏ విధంగా ఎక్కడి నుంచి ఎలా గెలిచారో మొత్తం మీద అందరూ గెలిచారు సార్. వాళ్ళు అనుకున్నది ఏంటంటే మనం పట్టిందల్లా బంగారం, మనం చెప్పిందల్లా సింగారం అన్నట్టు ప్రజల్ని ఏదైతే ముస్తాబు చేసి మాయ చేసేదానికి మాయా ఛానల్స్, మాయా పత్రికలు, దాంతోపాటు వాళ్ళు సృష్టించే మన అనుకూలమైన వాళ్ళు తక్కువ ఉన్నాం కాబట్టి మనకు వ్యతిరేకమైన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే మేకప్ మీడియా ద్వారా ఏదైతే చేస్తున్నారు ఆ విధ్వంసానికి అలవాటు పడి ఎన్నిసార్లైనా 164 వస్తాయనుకుని భ్రమిస్తున్నారు. కానీ ఇక్కడున్న కుట్ర ఏంటంటే వాళ్ళు ఈసారి వాళ్ళలో వాళ్లే కొట్టుకొని మనల్ని ట్రై పార్టీ కంటెస్టెంట్ గా మనల్ని 3వ
ప్లేస్ లో నుంచి ఫైట్ చేయమనే విధంగా ఏదైతే ఎత్తుగడలు నడుస్తున్నాయో దీనికి విరుగుడు మంత్రం మనం ఖచ్చితంగా చేయాలి. రైట్. ఇప్పుడు ఈ ఇసుక దందా ఇన్నాళ్ళు దందా అన్నారు కదా, ఇప్పుడు ఈ దందా పైన అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది దీనిపైన ఈ రేట్లపైన వీటిపైన రిట్ పిటిషన్ వేసి దానిపై నిజమైన దరఖాస్తుదారులు ఎవరున్నారు, అసలు దరఖాస్తు ఫామ్స్ ఉన్నాయా అక్కడ, దరఖాస్తుదారు ఏ విధంగా వాడు ఎక్కడ ఏం కట్టుకుంటున్నాడు, ఎటువంటి వసతి ఉంది, అతనికి రావాల్సినటువంటి ఇసుక పర్సెంటేజ్ ఎంత, ఇసుక ఎంత కావాలి, ప్రధానమైన అంశం ఒక్కొక్క ఆధార్ కార్డుకి 20 టన్నులు ఎందుకు ఇస్తున్నారు? విలేజ్ లెవెల్లో విలేజ్ సెక్రటేరియట్ లో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో సర్టిఫై చేయించి పెట్టమనండి, అప్పుడు దానికి కాస్త నిజాయితీ అనేది ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు ఈ ఎన్జిటి ఆర్డర్ కూడా 100 కోట్లు పెనాల్టీ వేశారు అంటే ఇప్పుడు దీనిపైన ఏ ఛానల్ కూడా అంతగా ప్రచారం చేయండి, అట్లీస్ట్ మీ ఛానల్లో రేపైనా ప్రచారం చేయండి దాని గురించి. ఈ విధంగా జరిగింది ఎన్నిసార్లు సార్ నేను చూపిస్తున్నాను కదా సార్, రోజు ఎన్జిటి అనేది ఈ విధంగా పెనాల్టీ ప్రజలకి తెలియాలి కదా, మిగతా వార్తల్లో అది వెనకబడిపోతుంది. రైట్ రైట్. కృష్ణరాజు గారు కన్క్లూడ్ చేయండి సార్, సమయం ఇచ్చింది ప్లీజ్. సార్ ఏం లేదు, ఇప్పుడు ఈ దీంతో పాటు ఈ ప్రభుత్వ విధానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పేద విద్యార్థులకు విద్యా హక్కును కాల రాసే ఒక నిర్ణయాన్ని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకున్నారు. ఇది నిజంగా విచారించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఆయన నిన్న రివ్యూ చేస్తూ టోఫెల్ కి సంబంధించిన ఈ బోధన తరగతులన్నీ కూడా ఇక్కడి నుంచి మనం చేయొద్దు, ఆఫ్ చేయమని చెప్పాడండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే తిరోగమనమైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ లోని పేద విద్యార్థులకు ఒక శరాఘాతం లాంటిది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కూడా ఎత్తేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం సార్. కృష్ణరాజు గారు ఇంగ్లీష్ మీడియం కూడా ఎత్తేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ సుమారుగా 21 లక్షల మంది విద్యార్థులు ఈ మధ్య కాలంలో ఏప్రిల్ ఆ సమయంలో ఈ పరీక్షకు హాజరయ్యారు ఏపీ నుంచి. వీరందరూ కూడా పేద విద్యార్థులే. ఇక్కడ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు వారి కొరికే ఉంటారంటే, మనం గతంలో ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం గతంలో ఏదైనా ఒక మల్టీనేషనల్స్ కంపెనీతో ఏదైనా ఒక ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా, టీపీఎస్ రద్దు చేసుకున్నా కానీ పెద్ద ఎత్తున గగ్గోలు చేసి పెట్టారు అక్కడ. మీరు ఇట్లా పీపీఎల్ రద్దు చేస్తే, లేకపోతే వాళ్ళ ఒప్పందాలు రద్దు చేసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్లు ఏమొస్తాయని చెప్పి. ఈ టోఫెల్ నిర్వహిస్తున్న ఈటీఎస్ సంస్థ కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీ సంస్థ అండి. అది దాదాపు 90 దేశాల వారికి కార్యకలాపాలు ఉన్నాయి. అటువంటి సంస్థతో 5 సంవత్సరాల పాటు మనం చేసుకున్న ఈ ఒప్పందాన్ని కొనసాగించకుండా మొదటి సంవత్సరంలో దాన్ని మనం రద్దు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ పరువు బజారు పాలవుతుంది. ఇంగ్లీష్ మీడియం ట్యాబ్లు ఇవేవి అవసరం లేదని కొంతమంది ఉపాధ్యాయులు ఆల్రెడీ లోకేష్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. సో వాళ్ళ అట్నుంచి నరుక్కొచ్చేటటువంటి క్రమంలో ఇవన్నీ తీసేస్తారు. నాడు నేడు కూడా ఆగిపోతుంది. మళ్ళీ అవే మరుగుదొడ్లు అవే రాబోతున్నాయి. మంచినీళ్ళు కూడా దొరకవు. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్న కృష్ణరాజు గారు, రవిచంద్ర రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.